కార్మిక కర్షక వర్గాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దొండపాటి నవీన్ మార్కెట్ హమాళీల అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు మార్కెట్లో బుధవారం నిర్వహించిన మేడే వేడుకల్లో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హమాళీలకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, హమాలీల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మే 13వ తారీఖున ఇంకా ఈనాటికి కరెక్ట్గా 12 రోజులు ఉంది. 12వ రోజు మీరందరూ కూడా పొద్దున్నే లేచి ఓటింగ్లో పాల్గొని ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి తరఫున గొండు శంకర్ అనే నేను శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అలాగే కీర్తి చేసిన కింజరాపు ఎర్రనాయుడు గారి కుమారుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులారా, మీరు ఒకటి వినండి. మన వెన్ను విరిచాడు, మన నడ్డి విరిగిపోయింది, మొత్తం వ్యాపార రంగం కుప్పకూలిపోయింది. గతంలో మీకు వచ్చిన రాబడులేంటి, దినసరి ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి? ఇప్పుడు మీకు వస్తున్న రాబడి ఏంటి, దినసరి ఆదాయం ఏంటి, ఇప్పుడు ఖర్చు ఏంటి, మీకు ఏం మిగులుతుంది, మీరు సేవింగ్ ఎంత చేస్తున్నారో ఒకసారి బేరీజ్ వేసుకోండి గతంకి ఇప్పటికి. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. వాళ్ళు ఎలక్షన్లో ఈ 10 రోజులు మనం జాగరూకతతో ఉండాలి. ఎన్నో తాయిలాలు ఇస్తారు, మబ్బి పెడతారు, మందు ఇస్తానంటారు, డబ్బులు ఇస్తానంటారు. వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఎందుకంటే రేపు రాబోయే 10 రోజులు మనకి అత్యంత కీలకం. మనం ఓటు అనే హక్కును వినియోగించుకోవడం సరిగ్గా చేయకపోతే 5 సంవత్సరాలు బాధ అనుభవించాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి తరఫున ఒక మేనిఫెస్టో విడుదల చేయడం అయింది. అందులో స్పష్టంగా కార్మిక సంక్షేమానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రమాదవశాత్తు బీమాలో ఏదైనా జరిగితే బీమా ద్వారా 10 లక్షలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెడతామని కూడా మనకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా, గొండు శంకర్ అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ మీరు అన్నట్లు ఇప్పుడు మీకు గౌరవ అధ్యక్షుడిగా ఈ హమాలీల అధ్యక్షుడిగా నవీన్ అని ఉంటూ టీఎన్టీయూసీ తరఫున ఇక్కడ అధ్యక్షుడిగా, నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకు మీకు ఒకటే మాటిస్తున్నా, ఇప్పుడు కష్టాలు వచ్చినా, మీకు ఎప్పుడు ఏ విధమైన సమస్యలు వచ్చినా మేము మీకు విన్నట్టు ఉంటాం, మీ కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం, మీ అందరితో ఉంటాం. నేను మీ అందరి వాడిని, నేను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాను. మీకు తెలుసు, కృష్ణపేట వాడు. 40 సంవత్సరాలు మేము పార్టీకి, మా కుటుంబం చేసిన సేవకి గుర్తింపుగా సామాన్యమైన కార్యకర్త నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత మండుటి ఎండను సైతం లెక్క చేయక మీ మధ్యలో ఉంటూ, మీతో ఉంటూ, మీకోసం పాటుపడతానని చెప్తున్నా. అభ్యర్థి మీకు ఎమ్మెల్యేగా కావాలా, ఏసీ రూముల్లో కూర్చొని, ఎక్కడో కూర్చొని ఎవరికో ఫోన్ చేస్తే కానీ మీకు కనిపించిన వ్యక్తి కావాలా, మీరే తేల్చుకోవాలి. పివి రమణ చెప్పారు. దొండపాటి నాగేశ్వరరావు గారు గతంలో అప్పటి నుండి కూడా మీకు ఇక్కడ విశ్రాంతి భవనం కావాలని అడుగుతుంటే ఈరోజు కార్యరూపం దాల్సిన పరిస్థితి అన్నారు.
సో దీనిపైన నేను దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఏవైతే ఇంకా కొన్ని ఎలక్టెడ్ అవ్వకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఏ ఒక్క వ్యాపారికి కూడా ఇబ్బంది కలగనట్లయితే మీకు ఈ ఉన్నగాడికి విశ్రాంతి కోసం మీకు ఇస్తాం. ఎందుకంటే పొద్దున్నే ఇంటి దగ్గర క్యారేజీలు పట్టుకొని మీరు వస్తారు. అందుకోసమే మీకు ఇబ్బంది ఉంటుందని నేను అన్నా క్యాంటీన్ కూడా తెరవడం జరిగింది. పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ నేను ఒకటి పెట్టాను. మీరు పొద్దున్నే వచ్చి మళ్ళీ రాత్రి వెళ్తారు. మధ్యాహ్నం తినేటప్పుడు ఒక 5 నిమిషాలు రెస్ట్లో ఉండాలి. ఎందుకంటే రోజంతా బరువులు మోస్తారు కనుక. తప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో ఈ విశ్రాంతి భవనం కోసం ఆ గదుల ఏర్పాటుకి నేను 100% కృషి చేస్తాను. అంతా సమయంగా జరిగితే జూన్ 4వ తారీఖున మనకి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కౌంటింగ్. మీకు జూన్ నెలాఖరు కల్లా మీకు విశ్రాంతి తీసుకోవడానికి దీనికి ఎలా తీసుకోవడమా లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా దీనికి అదనంగా ఏం చేయడమో చూస్తాం. ప్రస్తుతానికి ఇవేవి కేటాయించకుండా ఎటువంటి గొడవలు లేకపోతే ఎవరికి ఇబ్బంది లేకపోతే మీకు ఒక 2-3 ఇచ్చి మీరు ఫ్యాన్లు వేసి విశ్రాంతి తీసుకునే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పట్టణాధ్యక్షులు ఆదర్ వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. అలాగే జనసేన అధ్యక్షులు కామేష్ గారు, ఉదయ్ గారు, అలాగే శంకర్ గారు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే అయ్యా ప్రెసిడెంట్ వేణు గారు, ఇతర కార్మిక నాయకులందరూ మీకు ఒకటే మాటిస్తా ప్రసాద్ గారు తమ్ముడు మర్చిపోయారు. మొన్న వచ్చారు మీరందరూ. నన్ను ఆశీర్వదించండి. వినండి, నన్ను ఆశీర్వదించండి. మీ కుటుంబ సభ్యులాగా నాకు హక్కును చేర్చుకొని మీరు గెలిపిస్తే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. మీ సమస్యలు ఏమున్నా నేను తీరుస్తాను, మీ వెనకే ఉంటాను. మనకి చంద్రన్న బీమా పథకాలు కానీ అలాగే చాలా అన్ని పథకాలు మేనిఫెస్టోలో వచ్చాయి. మన బతుకులు బాగుపడతాయి. రానున్న 5 సంవత్సరాల్లో మనకి స్వర్ణయుగంగా అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ